విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఒక విషయం తెలిసింది నాకు, మీరు రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర కూడా వెళ్ళారట జగన్ గారి క్యారెక్టర్ కోసం సెర్చ్ చేస్తుంటే ఎందుకు వెళ్ళారు, మీరు జగన్ గారి క్యారెక్టర్ లాగా ఉంటారు అంటే జగన్ గారి లాగా ఉంటారని వారు చెప్పడం జరిగిందా, లేకపోతే ఎందుకు వెళ్ళడం? యాక్చువల్లీ ఆ టైం నేను పోర్ట్ఫోలియో తీపించుకున్నప్పుడు కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ కూడా తీసుకున్నాను. అచ్చా. సో మన ఆర్జీవి గారు మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసి "ఈడు జగన్ లాగే ఉన్నాడు, ఏమన్నా మన కమ్మరాజ్యంలో కడపరెడ్లు సీరియల్ ఆ మూవీలో చూద్దాము" అని చెప్పేసి నన్ను తీసుకెళ్లారు ఆర్జీవి ఆఫీస్కి. ఆ టైం చిన్న చిన్న ఫన్నీ మూమెంట్స్ జరిగినా మన చేతికి రాలేదు. ఓకే. సో మన హీరో గారికి ఇచ్చారు. చూసారా ఫస్ట్ రామ్ గోపాల్ చూసినప్పుడు ఏమనుకున్నారు? చూసారు, చూద్దాం ఏంటి గెటప్ ఏంటి ట్రై చేయండి వస్తుంది చూద్దాం అనుకుని వెళ్ళిపోయారు. సో తను ఇమిటేట్ చేస్తున్నా అన్నది కాదు, సో తను అలాగే ఉన్నారని చెప్తా ఉన్నాను. సో తను గ్రేట్ డైరెక్టర్ ఆర్జీవి గారు. అసలు సార్ గురించి మాట్లాడడానికి ఎవరికి మాటలు కూడా ఉండొద్దు అంతే. జగన్ గారి అభిమాని? జగన్ గారి అభిమాని అంటే అభిమానినే, కానీ పొలిటికల్ ఆ టైంలో ఎవరు లేకపోయినా తన సపోర్ట్ తో సీఎం అయ్యారు అన్నది అభిమానం అంతే. చాలా మంది యూత్ ఫాలోయింగ్ ఉంది ఆయనకి. అభిమానం. సో సింగిల్ గా పైకి వచ్చాడు అన్నది చిన్నప్పటి నుంచి. ఓకే. అలాగే ఒక గత 10 years నుంచి నేను తనని చూస్తూనే ఉన్నాను. 12 years నుంచి నాకు అవగాహన ఉన్న కాడి నుంచి చూస్తానే ఉన్నాను జగన్ గారిని. గ్రేట్ లీడర్. అని మాట్లాడేటప్పుడు కూడా జగన్ గారి లాగానే ఉన్న మాటలతో. లేదు అంటే మీటింగ్స్ ఎక్కువ చూస్తూ ఉంటాను. జగనే చూస్తాను, మన చంద్రబాబు గారి చూస్తాను, లోకేష్ గారి చూస్తాను. అనుకో మీరు ఇమిటేట్ చేశారు. లోకేష్ గారు చూస్తాను, చంద్రబాబు గారు గ్రేట్ లీడర్. చంద్రబాబు గారు ఒక విజన్ ఉన్న పర్సన్. అండ్ జగన్ గారు మాట్లాడకూడదు. సో తన గ్రేట్ పర్సన్. ఓకే. అవును, ఇప్పుడు మీరు యూతే కాబట్టి అన్మ్యారీడే కాబట్టి లవ్ ని నమ్ముతారా? అసలు లవ్ అంటే ఏంటిది ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో? లవ్ అంటే ఏంటిది? ఏందిరా స్వామి ఇంత పెద్ద క్వశ్చన్ వేసిండు. ఏదైనా చెప్పొచ్చు కానీ లవ్ మీద ఏందిరా నాయన అనుకుంటారా? కెమెరాస్ ముందు లవ్ ఉంటుందండి కంపల్సరీ. ఈ జనరేషన్ కి లవ్ ఇంపార్టెంట్. లవ్ మీన్స్ ఒక అండర్స్టాండింగ్ అంతే. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, ఓకే, ఒకరి గురించి ఒకరు ఎస్టిమేషన్ వేసుకొని అంచనా వేసుకొని ఎవరైతే మన పార్ట్నర్ ఉన్నా. అండ్ ఆ ఫాదర్ మదర్ లవ్ అనేది అసలు అది అసలు కంపారిజనే లేదు. ఫాదర్ మదర్ అండ్ మన ఫ్యామిలీ లవ్ ఏదైతే ఉందో ఇది కాకుండా మన పార్ట్నర్స్ గురించి ఏదైనా మాట్లాడుకోవాలన్నా ఒకరి గురించి ఒకరు అండర్స్టాండింగ్ మస్ట్ అండ్ షుడ్. ఇంకా లవ్ అంటే ఇప్పుడు పెట్టుకున్న పేరు అది లవ్. అప్పట్లో అర్థాలు చేసుకోండి, పక్కకు పోయి మాట్లాడుకోండి, మీరు పని చేస్తారా, ఇవన్నీ ఉంటాయి అప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ టైప్ అవి. సో ఇప్పుడైనా ఇవైనా సరే లవ్ అంటే ఓకే, మన పక్కన పార్ట్నర్, మనం ఎంచుకున్న పర్సన్ అనేది మనకి సెట్ అవుతారా లేదా, మన అండర్స్టాండింగ్లో ఉన్నారా లేదా. నేను అనుకున్నది నేను ఒక పనిలో ఉన్నాను, తను దాన్ని క్యాప్చర్ చేసి ఓకే తిని అండర్స్టాండింగ్ ఉన్నాడా, ఓకే ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఇది కూడా చేస్తే ఎలా ఉంటుంది అని ఏదైతే తను సలహాలు ఏదైతే ఇస్తారో ఇవన్నీ కూడా సలహాలు తీసుకోవడం ఇవ్వడం ఈ పార్ట్నర్స్ విషయాల్లో. సో లవ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అండర్స్టాండింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అందరిలో. ఈ అండర్స్టాండింగ్ ఉంటే మనం ఎప్పుడైతే కర్రలు పట్టుకొని నడుస్తామో అప్పటి వరకు ఈ లవ్ అనేది ఉండిద్ది అన్నమాట. ప్రేమ, లవ్, ప్యార్, ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటిది? ఫ్రెండ్షిప్ అనేది చాలా వరకు ఇప్పట్లో ఉందా లేదా అన్నది డౌటే అనిపిస్తుంది. అవసరం కొద్ది ఫ్రెండ్షిప్ చేస్తారని అంటుంటారు. ఎందుకంటే నేను చాలా మోటివేషనల్ ఇంటర్వ్యూస్ చేస్తుంటా కదా, అవసరం కొద్ది ఫ్రెండ్షిప్ అంటారు, లేకుంటే రియల్ ఫ్రెండ్షిప్ అంటుంటారు. ఇప్పుడున్న దాంట్లో రియల్ ఫ్రెండ్షిప్ ఎవరి దగ్గర అయినా చూసారా? మీ సర్కిల్లో మీకున్నారా రియల్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్? యాక్చువల్లీ రియల్ ఫ్రెండ్షిప్ అనేది లేదు, మాక్సిమం లేదు. నీతో నేను మాట్లాడితే నాకేం అవసరం ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరి దగ్గర అదే చూస్తా ఉన్నాం ప్రెసెంట్ నౌ ఈ జనరేషన్లో. కానీ ఫ్యూ పీపుల్స్ దగ్గర చూస్తాం మనం, ఓకే వాడు నా ఫ్రెండ్,
చాలు వాడు ఉంటే నాకు టైం గడిచిపోతుంది. ఒకవేళ నాకు ఏదన్నా డబ్బులు అవసరమైనా వాడు ఆలోచించకుండా ఇచ్చేవాడే. ఇటువంటిది ఏదన్నా వాడికి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఆలోచించకుండా వెళ్ళేవాడిని. వాడికి కష్ట సుఖాల్లో నేను ఉన్నాను, సుఖాల్లో నేను ఉన్నాను అనే ఫీలింగ్స్ కొంతమందిని చూస్తే అవును. కలుగుతుంది. ఉన్నారు, నాకంటూ కొంతమంది ఉన్నారు. లక్కీ బాయ్. నాకంటూ కొంతమంది ఉన్నారు. ఓకే. అంటే ఫీలింగ్స్ అనేది చాలా గ్రేట్ పర్సన్స్ అందరూ. లేడీస్లో ఉన్నారు, జెంట్స్లో ఉన్నారు. ప్రజెంట్ నా ఫ్రెండ్స్ పుష్ప, చరణ్, రాహుల్, ఓకే. నిఖిత, ఇంకా ఫ్యూ 1, 2, 3 ఇలా చాలు. చాలు ఫ్రెండ్షిప్. ఓ ఓ, ఓ, ఏమొద్దు. అలా అంతా ఫ్రెండ్షిప్ కాదు, జస్ట్ ఫ్రెండ్స్. ఎస్. ఈ ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ అయినా ఆదుకునే వాళ్ళు కావాలి. కనీసం మాటలు చెప్పేవాళ్ళైనా కావాలి. ఇప్పుడు నేను నీకు మాటలు చెప్తున్నాను అంటే దానికి కూడా నీ దగ్గర నుంచి నేను ఏదో ఒకటి పొందడానికి మాత్రమే చేస్తున్నారు ఈ జనరేషన్. Yeah. సో ఫ్రెండ్షిప్ అనేది అసలు చెప్పలేని వర్డ్. అటువంటి మంచి ఫ్రెండ్స్ దొరికితే ఎప్పుడు కుదులుకోకండి. ఒకవేళ నీకు దొరికిన ఫ్రెండ్ చెడ్డోడైనా మీరు మార్చుకోండి అంతే. అరే వాడు చెడ్డోడురా, వాడు ఎమ్మడి తిరిగితే మా పేరెంట్స్ ఏం కాదు, వాడిని మార్చుకోండి. వాడు మారినా మారకపోయినా ఎండ్ ఆఫ్ ద డే వాడు నీ పక్కనే ఉంటాడు, కష్టాల్లో అయినా సరే. నీ దగ్గర 10 రూపాయలే ఉన్నారా, చెరొక 5 రూపాయలు అంటాడు వాడు. సో అటువంటి వాళ్ళు చాలా రేర్, దొరకడం. నాకు దొరికారు, బెస్ట్. ఓ సూపర్. ఓవరాల్ గా మీ జర్నీ చాలా బాగుందండి. అనుకోకుండా ఒక జాతర, పుష్పటుల జాతర ఎలా ఉందో మీద అలా ఉందన్నమాట. చూశారండి పుష్ప మూవీ? చూసాను. ఓకే. గ్రేట్ మూవీ, చాలా బాగుంది. మరి కదా పుష్ప 2లో ఒక జాతరతోని సీన్ మొత్తం సినిమా అంతా ఒక హైలైట్ అన్నట్టు. స్టార్ అల్లు అర్జున్. మీరు కూడా జాతరలో పోయి నేను కూడా ఎందుకు సెలబ్రిటీ కావద్దు, వీళ్ళు నా కోసం ఎందుకు రావద్దు అన్న కాన్సెప్ట్ మీద ఇలా మాకు పరిచయం అవ్వడం జరిగింది. నైస్. ఒక టాలెంట్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, కాకపోతే కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి, కాకపోతే మంచి అచీవ్మెంట్ ఉంటుంది. ఇవాళ మాకు పరిచయం అయ్యారు సూర్యగా సీరియల్స్ లో. అంటే ప్రతి ఇంట్లో ఉంటారండి సీరియల్ వాళ్ళు. మూవీస్ వాళ్ళు అంటే థియేటర్కి వెళ్తేనే కనిపిస్తారు, సీరియల్ అనగానే తినుకుంటా కూడా చూస్తారు కదా. చూస్తే మనకు అన్ని ఇండ్లలో మీరు ఉంటారన్నమాట. ఏమంటారు మీ ప్రేక్షకులకు, మీ ఫ్యాన్స్ కి ఏమంటారు లాస్ట్ లో? ఏమంటాను, నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన ఆడియన్స్ కి అండ్ నేను ఏ సీరియల్స్ చేస్తున్నా మీరు చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ ఇలాగే నాకు ఇవ్వండి. అండ్ నేను ఇంకా ఎదగాలి అని చెప్పేసి మీరు నన్ను ఆశీర్వదించండి. అండ్ నేను ఇలాగే ఉన్నన్నాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాను. ఏ క్యారెక్టర్ అయినా పర్వాలేదు, నేను మిమ్మల్ని మీ ముందైతే ఉంటాను. సో నాకు ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చిన మీ అందరికీ 2 చేతులు జోడించి థ్యాంక్ యూ సో మచ్. అండ్ పప్పు గారికి నన్ను ఇంటర్వ్యూకి తీసుకొచ్చి నన్ను ఈ జనానికి నా బయోగ్రఫీ అంటారేమో, లేకపోతే నేను ఎదిగినదంతా కూడా జనాలకి తెలియచేయడానికి మీరు సిద్ధమైనందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు కూడా చాలా మల్టీ టాలెంటెడ్ గారు. అండ్ యాంకర్, యాక్టర్, ఎడిటర్ అండ్ రైటర్, మీలో కూడా చాలా టాలెంట్ ఉందండి. మీ గురించి కూడా నేను చాలా బయట వింటా ఉన్నాను. సో గ్రేట్ అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను యాక్చువల్ మిమ్మల్ని పిలిచినప్పటి నుంచి యాక్చువల్ మీరు కన్యాదానం అది చేసేటప్పుడు మీకు ఫాలో అవుతున్నాను చాలా వరకు. అంటే ఒక్కొక్కరికి అనిపిస్తుంది స్ట్రగుల్స్. నేను ఎవరికి కూడా హై ప్రొఫైల్స్ అనగా నేను ఎంకరేజ్ చేయను ఎక్కువ. కింది నుంచి స్థాయి నుంచి వచ్చిన వాళ్ళకి మనం చేస్తే బాగుంటది అనే ఉద్దేశంతో మీకు ఇంటర్వ్యూకి పిలవడం, మీ స్టైల్ అంటే చూడడం ఏంటిది అసలు, సూర్య అంటే ఎవరు అబ్బాయి, నాగిరెడ్డి అనే అబ్బాయి ఎవరు అసలు అదన్నది. ఎందుకంటే చూసుకుంటూ వస్తున్న కొద్దీ గ్రాఫ్ పెరుగుతుంది, తగ్గట్లేదు. చాలా కష్టపడుతున్నాడు, మంచిగా ఇప్పుడు గుర్తింపు తెచ్చుకున్నాడు ఉద్దేశంతో మీకు పిలవడం జరిగింది. అండ్ మీకు లక్కీలీ అలా షూట్ లేకపోవడం నాకు దక్కడం చాలా హ్యాపీగా ఉంది. నా గ్రాఫ్ పెరగడం అనేది అదిగోండి వాళ్ళ చేతిలో ఉంది. మీ టాలెంట్ చూపెడితేనే వాళ్ళు పెంచగలుగుతారు, వాళ్ళు ఆదరిస్తారు. దట్ మీ హార్డ్ వర్కే వాళ్ళ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.